నమస్తే. ఆంధ్రాలో గ్రేట్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? ప్రతి ఒక్కడు నేనే గేమ్ ఆడుతున్నా అనుకుంటున్నారు. ఇంకెవరు ఆడట్లేదు అనుకుంటున్నారు. ఎవరు కాడు నేనే గేమ్ ఆడుతున్నా అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నేను ఇంతింతాయి వట్టుడు ఇంతాయి ఆకాశం అంతాయి పాతాళలోకి తొక్కుతేనంతాయి అని స్టేట్మెంట్ ఇచ్చాడు సినిమా డైలాగ్. 24 సీట్లు తీసుకొని రైట్. చంద్రబాబు ఏమనుకుంటున్నాడు? అరే ఇడు బట్టారా పోయి బాగా ఇప్పుడు నన్ను నా కొడుకుని ఈరోజు ఈసారి లోపు నేను కొడుకుని చేసేసానంటే నా బాధ్యత అయిపోతుంది, నా పిల్లలకి నేను ఆన్సర్ అయిపోద్ది, నేను మాట ఇచ్చేసాను నా పిల్లలకి నేను సీఎం చేస్తానని, ఇది ఒక్కటే నాకు లాస్ట్ కోరిక అని చంద్రబాబు ఉన్నాడు. ఆయనకి ఏమి ఇంకా పరిపాలించాలా, అది చేయాలా, ఇది రాష్ట్రాన్ని ఏదో చేయాలా అది ఏం లేదు ఇక. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ స్టాటస్ అడగట్లేదు కదా. మరి స్పెషల్ స్టాటస్ లేకుండా ఇన్ని ప్రోగ్రామ్స్ ఇన్ని ఇప్పుడు జగన్ ఇచ్చేదానికంటే ఇంకెక్కువ ఇస్తానని చెప్పి ప్రామిస్ చేస్తుండే. ఎక్కడి నుంచి ఇస్తాడు? ఇప్పుడు జగన్ ఎట్లా గొంతులో పోతున్నాడు, ఇంకో బాటిల్ పెట్టి రెండు బాటిల్ పెట్టి పోయాలి ఇంకా అంతే. జనాలకి మందుబాబులు తయారు చేస్తున్నాడు ఆంధ్రాలో. కష్టపడి తెలివిగల మనుషులందరినీ సర్వనాశనం చేస్తున్నారు. వీళ్ళిద్దరు సర్వనాశనం చేసే ప్లాన్. ఇద్దరికి ఏ ప్లాను లేదు వీళ్ళిద్దరు. అందుకనే ఈ కూటమితోటి ఏది ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూటమితోటి బీజేపీ అందుకనే రాట్లా. వస్తే వీళ్ళు పెట్టే అడ్డమైన స్కీములన్నిటికీ బీజేపీ సంతకం పెట్టాలి పొత్తులో ఉన్నందుకు. అప్పుడు ప్రమాణం చేశాడు ఈ పొత్తు ఈ స్కీముల గురించి ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పాలి కదా. అప్పుడు పొత్తుంటే అప్పుడు ఆటోమేటిక్గా పొత్తు ప్రధానమంత్రికి కూడా బాధ్యత ఉంటుంది కదా ఈ స్కీములన్నీ ఇంప్లిమెంట్ చేయడం. సో ఈసారి బీజేపీ సేమిరా రాదు. గంగలో దుంకి మునిగిపోయేవాడిని ఎందుకు లేపుతాడు? చెప్పిన మాట వింటలేదు. పవన్ కళ్యాణ్ అయితే పాపం మోసపోయాడు. ఇక వాళ్ళ కులస్తులే తిడుతున్నారు. జన సైనికులు చీఫ్ మినిస్టర్ పవర్ షేరింగ్ లేకుండా అసలు సపోర్టే చేయరు, ఓట్ ట్రాన్స్ఫర్ చేయరు అని చెప్పేస్తాను. నేను ఎప్పటి నుంచో చెప్తాను ఈ పొత్తు ఉండదు, ఈ ఓట్ ట్రాన్స్ఫర్ ఉండదు. మిగతా చోట్లంతా వీళ్ళు సీట్లు పంచుకునేంత వరకే గమ్మునుంటున్నాడు అమిత్ షా. గేమ్ ఆయన ఆడుతున్నాడు. వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి ఏ కాన్స్టిట్యున్సీలో అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ని పెట్టాడు అనుకో, టీడీపీ క్యాండిడేట్ ఏం చేస్తాడు? ఇప్పుడు చంద్రబాబు క్యాండిడేట్ నిలబెట్టాడు అనుకోండి, జనసేన క్యాండిడేట్ ఏం చేస్తాడు? అక్కడ జనసేన క్యాండిడేట్ మంచోడు ఉంటే ఓకే, లేదంటే ఇంకొకటి తీసుకొస్తాడు. ఇప్పుడు ఎందుకంటే అంతకుముందు డబ్బులు ఉన్నోళ్ళు ఎందుకు ఓడిపోయే దాంట్లో ఎందుకు అని చెప్పని జాయిన్ అయ్యేటోళ్ళు కాదు బీజేపీలో. ఇప్పుడు అట్లా లేదు కదా. ఇప్పుడు దేశం అంతా ఒక ట్యూన్లో ఉన్నప్పుడు ఇంకా మంచి బలవంతమైన వాళ్ళు వస్తారు, బలమైన వాళ్ళు. సో ఇప్పుడు తెలంగాణలో చూడండి ఏం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలు వచ్చి జాయిన్ అయిపోయారు బీజేపీలో, ఇంకా వస్తారు. ఇప్పుడు దేశం అంతా మొత్తం కంప్లీట్గా చేంజ్ అవుతా ఉంది. అయితే వీళ్ళు అనేది ఏంటి, మా సపోర్ట్ లేకపోతే 370 ఎట్లా వస్తుంది అని చెప్పని వీళ్ళు ఒత్తిడి చెప్తున్నారట బీజేపీ మీద. వీళ్ళకి అవసరమా? వీళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేయాల్సిన అవసరం రేపు గెలిచిన తర్వాత అయినా కానీ వీళ్ళు బీజేపీకే సపోర్ట్ చేస్తారు కదా. కాంగ్రెస్కి 20 సీట్లు 30 సీట్లు వస్తాయి ఈసారి. వాళ్ళేం పవర్లోకి రారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వీళ్ళు. సో బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళు గెలవాలని అనుకుంటున్నారు. ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం గెలుస్తాం. ఈసారి లీడర్షిప్ని తయారు చేస్తాం. సో ఈసారి కాపు సీఎం అని చెప్పి మొదలు పెడతారు, డెఫినెట్గా మొదలు పెడతారు. ఇప్పుడు తెలంగాణలో బీసీ సీఎం ఎట్లా అన్నారో ఇప్పుడు ఇక్కడ చెప్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమవుతాడు? పవన్ కళ్యాణ్ 0 అయిపోతాడు. నేను చెప్తున్నా కదా, సంక నాకిపోతాడు. ఈ దాంతో ఇద్దరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ 0 అయిపోతారు. ఎందుకో చెప్తాను. లాస్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకపోతే చంద్రబాబుకు 20 కూడా రావని చెప్పాను. 23 వచ్చినాయి. నేను అమెరికాలో ఉన్నప్పుడు స్ట్రాంగ్ తెలుగుదేశం క్యాండిడేట్ ఒక అతను, నాకు తెలియదు ఆయన తెలుగుదేశం అని, ఆయనతో ఏదో డిస్కషన్లో పెడితే నేను ఇంత రావని చెప్పానంటే గొడవ పెట్టుకున్నాను. అది ఫైనల్గా నేను చెప్పేది వచ్చి రావరా బాబు. ఎందుకంటే జగన్ ఓటు సాలిడ్ ఓటు బ్యాంక్ అండి, అవి ఎక్కడికి పోవు. ఆయన్ని క్రిస్టియన్ మైనారిటీ, అతను సొంతంగా క్రిస్టియను, వేరే వాళ్ళకి ఎందుకు చేస్తారు? క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు క్రిస్టియన్లో 50% దాటిపోయారంట ఆంధ్రాలో. వాళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసేసి ఈ ముస్లిమ్స్ వాళ్ళకి ఏం పెద్ద తేడా లేదు. ఇప్పుడు ముస్లిమ్స్ ఆయనకే వేస్తాడు.
వీళ్ళు వీళ్ళు కలుపుకొని ముస్లిమ్స్ 8%, వీళ్ళు ఒక 25%, అక్కడే 33-34% అయిపోయింది. కొంతమంది రెడ్డిస్ ఒక 2%, 3% వేసారు అనుకుందాం. ఎక్కువ మెజార్టీ అతనే వేస్తాడు, మొత్తం అందరూ కొని ఓకే. చంద్రబాబు కూడా రెడ్డిస్కి అందరికీ టికెట్లు ఇస్తున్నాడు కాబట్టి రెడ్డి కూడా స్ప్లిట్ అవుతుంది. 50% వేసేయండి, 35-36% అయిపోయిందా? ఇంకా దళితులు, మాలలు చంద్రబాబుకి ఎయిరు. సో వాళ్ళు ఒక మాలలు ఆంధ్రాలో ఎక్కువ పర్సంటేజ్, యాక్చువల్గా మాదిగలు తెలంగాణలో ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఒక 10%. 10%లో ఎంత వస్తుంది బీజేపీకి, సారీ టీడీపీకి? 8% వచ్చింది అనుకుందాం. అక్కడే 36 + 8 44, అది 44% అంతకు వచ్చింది. ఎవరికి? జగన్కి 2014లో 43 పాయింట్ సంథింగ్ వచ్చింది. మొన్న ఏమైంది? 49 దగ్గరికి ఎట్లా పోయాడు? ఒక 2-3% బ్రాహ్మిన్స్ వేశారు. బ్రాహ్మిన్స్ అందరూ రమణ దీక్షితులు చంద్రబాబు తొక్కేటప్పటికి, రమణ దీక్షితులు అందరికీ పంపించేటప్పటికి బ్రాహ్మిన్స్ చాలా వరకు, ఆ విజయవాడ బ్రాహ్మిన్స్ తప్పితే మిగతా వాళ్ళందరూ జగన్కి వేసారు. అదొక 2%, 2-3%. అదొక 44 నుంచి 46-47 అయిపోయింది. సో ఇంకో 1-2% అసమ్మతి ఏదన్నా ఉంటే అది బేసికల్గా అది అక్కడ. సో ఆయన జగన్ ఓట్ బ్యాంకు 44% అయితే మాత్రం సాలిడ్. 2014లో వచ్చిన పర్సంటేజ్ సాలిడ్. ఇప్పుడు సెంటర్లో కూడా టీడీపీ హవా నడుస్తుందంటే అది ఈ అలయన్స్ పట్టుకొని చేస్తున్నారు. ఇది బీజేపీ, టీడీపీ ప్లస్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిస్తే వచ్చే పర్సంటేజ్ 44-45% చెప్తుంది. ఇప్పుడు బీజేపీ లేకపోతే జనసేనకి 6% వస్తుందా? వచ్చింది అనుకుందాం. ఇప్పుడు బీజేపీ స్వీట్ చేస్తే, ఇప్పుడు కాపులు సీఎం అని చెప్పని, ఇప్పుడు లేకపోతే మందకృష్ణ మాదిగలందరూ బీజేపీకి ఏమని చెప్పి తిరిగితే జేడి లక్ష్మీనారాయణ వచ్చి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ చేశారనుకోండి, హరిరామ జోగయ్య లేకపోతే ఇంకొక అతను రిజర్వేషన్ కోసం చేసిన అతని పేరు ఏంటి, అతను కూడా వచ్చి జాయిన్ అయితే కాపు రిజర్వేషన్ కోసం చేసిన, ఇక వీళ్ళు కూడా ఒక 6-7-8% తెచ్చేసుకుంటారు ఈజీగా. సో జగన్ ఓటు ఏం తగ్గదు. ఇప్పుడు తగ్గేది ఎవరిది? ఈ 44-45% వీళ్ళకి ఉందన్నది మళ్ళీ 8% తగ్గిపోతే మళ్ళీ ఈ 20 వస్తాయి వీళ్ళకి. ఇద్దరికి కాంబినేషన్లో కూడా కాపు సీఎం అని బీజేపీ స్టార్ట్ చేస్తే వచ్చేది ఆ 23. మళ్ళీ 23 కూడా దాటా వీళ్ళిద్దరికి కలిపి. దీంతో ఏమవుతుందంటే భూస్థాపితం అయిపోతాయి. తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోద్ది, చంద్రబాబు ముసలోడు అయిపోతాడు, అందరికీ గేమ్ అర్థమైపోతుంది. ఇది మొత్తం చంద్రబాబు కోసం అని చెప్పని. పవన్ కళ్యాణ్ 0 అయిపోతాడు. ఇంకా పవన్ కళ్యాణ్ బీజేపీ నమ్మదు. ఇంకా బీజేపీకి అవసరం లేదు. ఒకసారి జేడి లక్ష్మీనారాయణ లాంటి వాడిని తీసుకొచ్చారనుకోండి, ఈలోపు జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చేస్తారు. ఇక తెలుగుదేశం కంప్లీట్గా సమూలనాశనం అయిపోయిన తర్వాత ఎవడు ఇంకోసారి పోటీ చేయడానికి ముందు కూడా రాడు తెలుగుదేశంలో. ఎందుకు బాబు గుండు కొట్టించుకోవడం, నెత్తినంతా చుక్కలు పెట్టించుకోవడం తప్పితే ఏం లేదు. ఈ చంద్రబాబు నమ్ముకుంటే అతి చేసి మోడీ గారితో పెట్టుకున్నాడు. ఈ క్యాండిడేట్కి నేను పిఎం, నా కొడుకు సీఎం అని పోయాడు కదా లాస్ట్ టైము, అంతేగా పోయింది సెంటర్లో. సో ఇప్పుడు మొన్న కేసీఆర్ కూడా అదే పని చేశాడు. ఇప్పుడు ఏమైంది? అది బాయ్ ఇది బాయ్, మొత్తం బాయ్, పేరు కూడా మార్చుకున్నాడు, పార్టీ పేరు. సో ఇప్పుడు జరిగేది ఏంటంటే వీళ్ళు అనుకున్నట్టుగా ఏం నడవదు. బీజేపీ వీళ్ళతో రాదు. ఆల్టర్నేటివ్ కాపు లీడర్ని తీసుకొస్తుంది. మిగతా వాళ్ళందరినీ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తుంటే అందరినీ ఒక అట్రాక్ట్ చేయగలిగే క్యాండిడేట్ కావాలి అని అనుకుంటే, అన్నామలై ఫర్ ఆంధ్రప్రదేశ్ లాంటి క్యాండిడేట్ ఒకటి కావాలని అనుకుంటే జూనియర్ అంటారో ఒకటి కనపడుతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ 0 ఉన్నటిదాకా హీరో అన్నాను కదా, అది బీజేపీ సపోర్ట్ తోటి ఉంటే హీరో అవుతారా బాబు అని చెప్పాం. ఇప్పుడు ఏంటలేదు, 0 అయిపోతాడు. ఎంతమంది అవ్వలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా ఎంత నకరాలు చేస్తుంది. సందేశ్ ఖాళీలో ఆడపుట్టక పుట్టి
ఆడవాళ్ళందరినీ దళితులని తీసుకెళ్ళి వాడు అత్యాచారాలు వాడు చేస్తుంటే 2 నెలల దాకా వాడిని అరెస్ట్ చేయకుండా దాపెట్టి ఎంత అన్యాయం చేస్తుంది. దానికి ఇక బెంగాల్లో మమతా బెనర్జీ ఫినిష్, ఇంకా అది అయిపోయింది. ఇంకా దానికి ఇంకా అసలు ఆప్షనే లేదు. ఇంక ఇక్కడి నుంచి డౌన్ఫాల్ కంప్లీట్గా అయిపోయింది. ఈసారి పవర్లోకి రాదు. ఈసారి బీజేపీ 30 సీట్ల దాకా 30 దాటిపోతుంది సార్ బెంగాల్లో. ఇంకా ట్రెండ్ వచ్చిందంటే ఇక నెక్స్ట్ లాస్ట్ టైం కంటే ఈసారి 38% వచ్చింది లాస్ట్ టైమే. ఇంకొక 6-7% తీసుకొచ్చేసిందంటే కంప్లీట్ వైప్అవుట్ చేసేస్తుంది వెస్ట్ బెంగాల్లో. సో మనం వచ్చే వీడియోస్లో అసలు బీజేపీకి 400 ఎలా వస్తాయి అంటే ఎన్డీఏకి 400+ ఈజీగా వస్తాయి. 370 బీజేపీకి అనేది ఛాలెంజ్. సో అది రావాలని అంటే ఎలా చేయొచ్చు అనేది బీజేపీ ఎక్కడెక్కడ కష్టపడాలని చెప్పి మనం డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం స్టేట్ బై స్టేట్. సో ఇటువంటి కంటెంట్ మీకు మీ ముందుకు రావాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ వీడియోని పంపిస్తే మన తెలుగు ప్రజల్లో చైతన్యం రావాలని కోరుకుంటూ మనకు కూడా ఒక అన్నామేలే రావాలి. ఈ దొంగలు నేను కాకపోతే వాడు వాడుకోకపోతే ఇప్పుడు ఆదోల్లో 2 ఉన్నారు రెడ్లు, వాడు కొట్లాడుకుంటారంట ఎలక్షన్ అందరి ముందు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి భూ కబ్జాలు చేస్తుంటారు. గెలిచినోడికి 60, ఓడిపోయినోడికి 48%. అలాగే ఉంది ఇది. వీళ్ళు బయటకు వెళ్ళి కొట్టుకుంటారు అంతే. మొత్తానికి ఫైనల్గా ఈ ప్రజలకు మాత్రం ఏమి రాదు. మీకు ఉచితాలు ఇస్తూ మిమ్మల్ని పూర్గానే ఉంచుతారు. మిమ్మల్ని మీ జీవితాన్ని ముందుగా పైకైతే తీసుకురారు. రాష్ట్రం అయితే పైకి రాదు. ఆల్రెడీ ఇన్ని లక్షల కోట్లు అప్పులు అయిపోయిన తర్వాత ఇక పైకి ఎట్లా వచ్చింది? సిస్టమ్ అంతా రివర్స్ అవ్వాలనంటే వీళ్ళిద్దరిని తీసి అవతల పడేయాలి. అప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్కి విడుదల కాదు. అప్పటిదాకా బందీలుగానే ఉంటారు. ఏ బందీలో మత్తు మందు బందీ. వీడు 1 బాటిల్ పోతే 2 బాటిల్ పోస్తాడు చంద్రబాబు. నేను ఎవరి సపోర్ట్ కాదు, నాకు బీజేపీ మీద నమ్మకం ఉంది. ఇప్పుడు ఎంత దేశంలో ఎంత సిట్యువేషన్ని మార్చి 10 సంవత్సరాల్లో ఎక్కడున్న సిట్యువేషన్ ఎట్లా తీసుకొచ్చాడు మోడీ గారు. అన్ని చిల్లులన్నీ పూడ్చుకుంటూ వస్తాడు. ఇప్పుడు చూడండి, ఆడు హిమాచల్ ప్రదేశ్లో గవర్నమెంట్ పడిపోతుందని చెప్పి అందరూ రిజార్ట్ పాలిటిక్స్ చేస్తుంటే వీడు న్యాయయాత్ర వదిలిపెట్టి రాహుల్ గాంధీ కూడా అమెరికా అది ఫారెన్ పోయాడు. ఎందుకురా అంటే అక్కడంతా వాడికి ట్రైనింగ్ చేసి పంపిస్తారు. ఇట్లా చేయి అట్లా చేయి, ఇప్పుడు దాకా చేసి పనికి వస్తాయి అనుకుంటున్నారు. సో జరిగింది, అది జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు దాకా ఇక అక్కడ జోహార్ సోరోజ్ క్యాండిడేట్లు లేకపోతే ఏజెన్సీ వీడు బైక్ వస్తే రేపు దేశాన్ని ఎట్లా దోచుకోవాలనుకునే కంపెనీలు వీళ్ళే ఫండింగ్ చేస్తారు. ఐడియాస్ ఫండింగ్. ఈ దేశాన్ని దోచుకోవాలంటే మోడీ లాంటి వాడు ఉంటే దోచుకోవడానికి కష్టం అవుతాం. కాబట్టి వాళ్ళు చేసే ఈ గేమ్ అంతా అర్థమైపోయింది. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు బీజేపీలో అయితే అందరికీ అర్థమైపోయింది ఏ ఫోర్సెస్ కొనపట్లాడుతున్నాయి. వాళ్ళకి ఐడియాస్ పోతున్నాయి. వాళ్ళు చేసి ఇంకా స్ట్రెంథన్ చేస్తున్నారు మోడీ గారు. అది ఎలా అవుతుంది? మోడీ గారు ఎట్లా స్ట్రెంథన్ అవుతున్నారు? ప్రజలకి తెలుసుకుంటూ వీళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు. వాళ్ళంతటి వాళ్ళే ఎక్స్పోజ్ అవుతూ ఉంటే జనాలకు తెలిసి జనాల్లో చైతన్యం పెరుగుతాం. అందుకనే మోడీ గారు ఆపరు. వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళని ఆపడు. వాళ్ళని చేయించి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తుంటారు. వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తే ఆటోమేటిక్గా జనాల చైతన్యం వస్తుంది. జనాలే ఓటుతోటి అంత అది జరుగుతుంది. బెంగాల్లో కూడా జనాలనే ఓటుతోటి, మీ ఓటుతోటి మూతి మీద చంప మీద చెళ్ళు అనేటట్టు చేయండి అని చెప్పని అంటున్నాడు. మోడీ గారు యాక్షన్ తీసుకోవాలంటే 356 ఆర్టికల్ 356 పెట్టి ప్రెసిడెన్షియల్ పెట్టేసి ఎవడెవడ అడ్డమైన పనులు చేస్తున్నాడో అందరూ చేయొచ్చు. అట్లా కాదు, జనాల్లో చైతన్యం రావాలి అని మోడీ గారు ఎంత కష్టంగా ఉన్నా కూడా ఆయన జనాల చైతన్యం రావాలని చెప్పని ఇట్లాంటి స్టెప్స్ తీసుకోకుండా చేస్తున్నారు. సో ఆంధ్రాలో కూడా మీకు చైతన్యం వచ్చేంతవరకు తప్పదు.
బీజేపీని ఓటేయండి, ఆంధ్రాని రక్షించుకోండి. జై హింద్.